హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఈరోజు నా తులసి కోటను ఎక్కడ పెట్టుకున్నాను, కొత్తింట్లో మేము రీసెంట్‌గా ఇల్లు షిఫ్ట్ అయ్యాము. దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఏ ప్లేస్‌లో పెట్టుకున్నాను, ఏ విధంగా ప్రతి గురువారం సాయంత్రం నేను తులసి కోటను అలంకరించుకుంటాననేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. పాతింట్లో తులసి కోట సిమెంట్‌తో తయారు చేసింది తెచ్చుకున్నాను చాలా సంవత్సరాల క్రితము. అది అలాగే ఉండేది. ప్రతి కార్తీక మాసంకి నేను మళ్ళీ యెల్లో కలర్ పెయింట్ వేసుకొని దాన్ని చక్కగా అలంకరించుకునేదాన్ని. ఎవ్రీ ఇయర్‌లీ వన్స్. ఇంకా ఆ తర్వాత నేను చాలా రోజుల నుంచి మార్బుల్‌ది తెచ్చుకోవాలనుకుంటూ ఉన్నాను. కానీ ఎప్పటికి కుదరలేదు. ఇంకా ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయితుంది కదా! అయినాక తెచ్చుకుందామని అలాగే వెయిట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా కిందన వేసుకున్నది మనకు గ్రానైట్ స్టోన్ అన్నమాట. ప్రత్యేకించి తులసి కోట కోసమే తయారు చేయించుకున్నాము. చాలా వెడల్పుగా చాలా బావుంటుంది. తులసి కోట కింద వేసుకున్న పీట. ఇంకా తులసి కోటొచ్చేసి నేను హైదరాబాద్‌లో తెచ్చుకున్నాను. నాకీ తులసి కోట చాలా బాగా నచ్చింది. అంటే ఇవి ఎక్కడైనా ప్రతి చోట హైదరాబాద్‌లో కామన్‌గా కనిపిస్తున్నాయి. కానీ ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం దీపం పెట్టుకునే ప్లేసొచ్చేసి మనకు తులసి కోట లోపలే తయారైనట్టుగా లోపల నుంచే మనకు అక్కడ ప్రమిదను పెట్టుకునేట్టుగా చేశారు. ఇంకా చాలా వాటికైతే ఇదొక్కటే నాకు డిఫరెంట్‌గా అనిపించింది. ఇదొక్కటే పీసుంది. చాలా వాటికి ఇట్లాగా ముందుకొచ్చినట్టుగా ముందు కొన్ని పీసెస్ అంటించారన్నమాట. మనకు ఒక దీపం పెట్టుకునే ప్లేస్ మాత్రమే ఇట్లా ముందుకొచ్చినట్టుగా ఉంటుంది. నాకది నచ్చలేదు. ఇది చాలా రాయల్ లుక్కు మంచి చెక్కడం అదంతా చాలా బాగా అనిపించింది దీప ప్రమిద దగ్గర. పైన గూడా ఒక 3 కర్వ్స్ ఉంటాయి. ఒక లోటస్ లాగా. అట్లా కాకుండా ఇక్కడ రియల్‌గా మనకు తామర పువ్వు వచ్చినట్టుగా చాలా కర్వ్స్ ఇచ్చారు. రియల్‌గా తామర పువ్వు ఉన్నట్టుగా చాలా బావుంటది మనం దగ్గర నుంచి చూస్తే. కిందన పీఠం కూడా అనుకున్న దానికంటే చాలా బాగొచ్చింది. చాలా బాగా చేశారు. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళే మనకు కిచెను ప్లాట్‌ఫార్మ్ గాని అట్లాగా గ్రానైట్ వేసేవాళ్ళొస్తారు గదా! వాళ్ళతోనే మా హస్బెండ్ ఈ విధంగా తయారు చేయించారు. ఇక్కడ మనం తులసి చెట్టు మొదట నేను ఈ విధంగా చిన్ని కృష్ణుడిని పెట్టుకుంటాను. ఇది నేను కేరళ నుండి తెచ్చుకున్నాను కృష్ణుని ఐడిలు. ఇది రాతితో తయారు చేసిందనమాట. చాలా స్ట్రాంగ్‌గా బావుంటది. ప్రతిరోజు కాకపోయినా గూడా వారానికొకసారి తులసి కోటని ఈ విధంగా డీప్ క్లీన్ జేసుకుంటాను. గురువారం సాయంత్రం చేసుకుంటే మళ్ళీ గురువారం సాయంత్రం. ఇంకా 1 వీక్ వరకి ఈ బొట్టు అదంతా చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకా 1 వీక్‌కోసారి మొత్తంగా క్లీన్ చేసుకుంటాను. ఒక ఎదర ముగ్గును మాత్రమే రోజు క్లీన్ చేసుకొని వేసుకుంటాను. ఇంకా నేను ఏ విధంగా ముగ్గు పెట్టుకొని, ఏ విధంగా దీపాలు పెట్టుకొని తులసి కోటను అలంకరించుకున్నానో ఈ వీడియోలో చూసేయండి.